మీకు ఎప్పుడైనా కానీ సమ్స్లో యూనిక్ సొల్యూషన్ అని ఇచ్చి, లేకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఇచ్చి, లేకపోతే ఇండిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అని ఇచ్చి లైన్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమంటే మీరు అప్పుడు యూజ్ చేయాల్సిన కండిషన్ ఇది, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. సో దానికోసం మనం ఈ మూడాట్లకి షార్ట్ ఫామ్ రాసుకున్నాం. ఆ షార్ట్ ఫామ్ ఏంటంటే UII. దీన్నేమో U అనుకుంటాం, దీన్నేమో I అనుకుంటాం, దీన్నేమో I అనుకుంటాం. UII దాన్ని UI² అని రాసుకున్నాం. UI² వచ్చినప్పుడల్లా అంటే ఈ మూడాట్లలో ఏదో ఒకటి అడిగి లైన్స్ అడిగినప్పుడల్లా UI²కి ఈ కండిషన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ మీకు కోఇన్సిడెంట్ లైన్స్ అని ఇచ్చి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చి, డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అని ఇచ్చి మీకు ఆ లైన్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకో, ఈ మూడాట్లలో ఏదో ఒకటి ఇచ్చి ఆ లైన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఈ కండిషన్ని ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి మనం వీటికి CID అని పేర్లు పెట్టుకున్నాం. షార్ట్ ఫామ్ ఏంటి? CID. సో CID వచ్చినప్పుడల్లా అంటే కోఇన్సిడెంట్ లైన్స్ కానీ, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కానీ, లేకపోతే డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ వచ్చినప్పుడు కానీ మనం CID యూజ్ చేస్తాం. ఆ కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. నెక్స్ట్, మీకు ప్యారలల్ లైన్స్ అని అడిగినా కానీ, లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అని అడిగినా కానీ, లేకపోతే నో సొల్యూషన్ అని అడిగినా కానీ, ఈ మూడాట్లలో ఏదో ఒకటి ఇచ్చి ఆ లైన్స్ ఏవో కనుక్కోమన్నప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్యారలల్ లైన్స్కి P అని, ఇన్కన్సిస్టెంట్కి I అని, నో సొల్యూషన్కి N అని పెట్టుకున్నాం. అంటే పిన్. ఆ పిన్ వచ్చినప్పుడల్లా మనం యూజ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. అంటే ప్యారలల్ లైన్స్ కానీ, లేకపోతే ఇన్కన్సిస్టెంట్ కానీ, లేకపోతే నో సొల్యూషన్ కానీ, ఈ మూడాట్లో ఏదో ఒకటి ఇచ్చినా మనం పిన్ అనేది గుర్తుపెట్టుకుని కండిషన్ రాసుకుంటే మనకు ఆ ప్యారలల్ లైన్స్ ఏవో, లేకపోతే ఏ లైన్స్ ఇన్కన్సిస్టెంటో, లేకపోతే ఏ లైన్స్ నో సొల్యూషన్ కలదో తెలుస్తుంది. సో ఇవన్నీ షార్ట్ ఫామ్స్ అనమాట. UI² అనేది ఈ మూడాట్లకి షార్ట్ ఫామ్, CID అనేది ఈ మూడాట్లకి షార్ట్ ఫామ్, పిన్ అనేది ఈ మూడాట్లకి షార్ట్ ఫామ్.